ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధానంగా నడుస్తున్న పోర్టులు ఒక 5. ఒకటి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది. 2 కాకినాడ యాంకరేజ్ పోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది. గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు అదాని ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కాకినాడ సీ పోర్టు వేరే కంపెనీ, సీ పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ అక్రమాలు జరుగుతున్నాయి అనేదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్న పోర్టులోనే. ఉన్న ఒక్క పోర్టుని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోతుందా? ఇదో పెద్ద ప్రశ్న. ఇది ఉన్న ఒక్క పోర్టుని నిర్వహించలేకపోవడం ఏంటి? అక్కడ అక్రమాలు జరగకుండా ఆపలేకపోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ప్రశ్న ఒకటి లేవనెత్తారు. అసలు ఈ దేశ భద్రతకే కాకినాడ నుంచి, కాకినాడ ఓడరేవు నుంచి ముప్పు వాటిల్లుతుందేమో అని ఆందోళన ఉంది నాకు అని చెప్పాడు ఆయన. ఆర్డీఎక్స్ వస్తుందేమో, కసబ్ వస్తాడేమో, కసబ్ లాంటి ఉగ్రవాదులు వస్తారేమో అని. అసలు ఇది సాధ్యమా? వస్తే ఎవరు తప్పు? ఉగ్రవాదులు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఆర్డీఎక్స్ లాంటి పేలుడు పదార్థాలు కానీ ఇక్కడికి వస్తే ఎవరిది తప్పు? రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న పోర్టులో నిజంగా అలాంటి కార్యకలాపాలని అడ్డుకోలేకపోతే ఎవరు తప్పు? రాష్ట్ర ప్రభుత్వం అందే కదా. అయితే మరొక విషయం ఏంటంటే 2014 నుంచి భారతీయ జనతా పార్టీ ఆధీనంలోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. సంబంధించిన అన్ని అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది. అది కాకుండా ఇక్కడ పోర్టులు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ తీర ప్రాంతాల్లో గస్తీ కోసం కోస్ట్ గార్డ్ ఉంది. కోస్ట్ గార్డ్ కూడా పనిచేస్తుంది. అయినా సరే పోర్టు భద్రతకి ముప్పు ఉంది, లేదా పోర్టు ద్వారా కాకినాడకి ముప్పు ఉందని సాక్షాత్తు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆందోళన వ్యక్తం చేయడాన్ని తక్కువగా చూడకూడదు మనం. ఎందుకంటే ఇది కాకినాడ ఈ ప్రాంత తీర ప్రాంత బ్రాండ్ ఇమేజ్కే విఘాతం కలిగించేది. ఇది ఒకవేళ నిజంగా అలాంటి ప్రమాదాలు కానీ ఉంటే, జరిగే అవకాశాలు ఉంటే. నేను ఇంకొకటి కూడా చూసా, నిన్న అధికారులు రాలేదు ఎన్నికల నిబంధనల వల్ల అని చెప్తా ఉన్నారు. నేనేం చెప్తా ఉన్నానంటే, ఓకే, కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ఏంటి? ఆయన షిప్లోకి వెళ్ళి పనామా ఏదో చెప్తున్నారు, L1 ఏదో షిప్, స్టెల్లా L1 అని షిప్లోకి వెళ్ళి ఆయన స్వయంగా చూస్తున్న ఫోటోలు చూసాం, వీడియోలు చూసాం, మీడియాలో అంతా వచ్చింది. మరి ఆయన వెళ్ళగా డిప్యూటీ సీఎంని ఎలాగ ఆపారు? ఇవన్నీ ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు పకడ్బందీగా పనిచేస్తే, లూపోల్స్ లేకుండా ముందుకి ఈ వ్యవస్థను తీసుకెళ్ళి ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ చెక్ పోస్టులు పెట్టారు, ఆ సరుకుని స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఎందుకు జరగవు? ఇప్పటికీ రేషన్ బియ్యం దందా జరుగుతుందనేది చాలా పత్రికలు, ప్రముఖమైన పత్రికలు అన్నింటిలో వస్తుంది. దాన్ని అరికట్టాలి కదా. కేవలం ఏదో గత ప్రభుత్వాల్లో ఏదో జరిగినట్టుగా ఒక అపోహల్ని క్రియేట్ చేయడం కాదు. ఇవాళ జరిగింది వాస్తవం. ఇవాళ అక్రమ బియ్యాన్ని, అక్రమ రవాణాని సాక్షాత్తు అడ్డుకున్న మాట వాస్తవం. ఈరోజు అక్కడ చెక్ పోస్ట్ లాంటివి పెట్టి వ్యవస్థల్ని ఇది చాలా స్ట్రెంగ్తన్ చేసామనే మాట వాస్తవం. అయినా సరే ఇది కొత్త బియ్యం రాలే, ప్రభుత్వం దగ్గర ఉన్న బియ్యాన్నే మళ్ళీ షిప్కి ఇచ్చారండి. ఇది అందులో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం దగ్గర ఉన్న బియ్యాన్నే షిప్కి ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిస్టంలో ఉన్న లోపాలని సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. నాకు తెలిసి కాకినాడ 2 పోర్టులు ఉన్నాయి. ఒకటి యాంకరేజ్ పోర్టు, రెండోది కాకినాడ సీ పోర్టు. యాంకరేజ్ పోర్టు గవర్నమెంట్ పోర్టు. ఆ గవర్నమెంట్ పోర్టు నుంచే ఇవాళ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి రైస్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆయన అడిగిన ప్రశ్నలు కానీ, లేకపోతే మేమందరం లేవనెత్తుతున్న ప్రశ్నలు కానీ. సమన్వయ లోపం ఉందా ప్రభుత్వంలో? ఒకరికొకరు సహకరించుకోవట్లేదా? ఏం జరుగుతుంది అసలు? ఎందుకంటే ఇది చిన్న విషయం ఏం కాదు. ఆయన
చాలా చాలా అంశాలని లేవనెత్తారు నిన్న. ఆ లేవనెత్తిన అంశాలు చూస్తే అటు దేశ భద్రత దాకా ఉన్నాయి. కాబట్టి మనం తేలిగ్గా తీసుకోవడం లేదు ఈ విషయాన్ని. సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది ఆ పై నాయకుడే కదా, పై నాయకుడే కదా. మరి ఎవరు చెప్తారు సమాధానం? నిజంగా కాకినాడ పోర్టు అంత అభద్రతతో ఉంటే, కాకినాడ పోర్టుకి కానీ అరాచక శక్తులు వచ్చే అవకాశాలే ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. కాబట్టి దీన్ని తేలిగ్గా ఏదో మనం మామూలుగా మాట్లాడేస్తాననేది కుదరదు. సీజ్ ద షిప్ అని ఆయన అన్నది కూడా చూశాను. మరి షిప్ సీజ్ అయిందో లేదైతే నాకు తెలియదు. ఇంకా విదేశాల నుంచి వచ్చిన నౌక అది. మరి రూల్స్ ఎలా ఉన్నాయో చూడాలి. అది 2-3 రోజుల్లో మీడియాలో వస్తుంది కాబట్టి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేద్దామన్నా పాపం ఆఫీసర్లు బ్లాక్ లిస్ట్ అయిపోతారని ఏ ఆఫీసర్కి మేము ఎవరో ఫోన్ చేయట్లే ఇన్ఫర్మేషన్ కోసం. వాళ్ళు వైఎస్ఆర్ ముద్ర వేస్తున్నారు అధికారులు. పొరపాటున ఏదైనా అధికారికి ఫోన్ చేసి సార్ ధాన్యం కొంటున్నారా లేదా అని అడుగుదామంటే కూడా ఫోన్ ఎత్తట్లే. ఎందుకు అంత భయభ్రాంతులు అయిపోతున్నారు అధికారులు మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మేము మీడియా ద్వారా తెలుసుకున్న విషయాలే మాట్లాడుతున్నాం. నిన్న కూడా ఇదంతా నిన్న జరిగిన ఆ సంఘటన, అక్కడ జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా చాలాసేపు మీడియాలోనే చూసాం మేమందరం. కూడా నిన్న జరిగిన మొత్తం వ్యవహారాన్ని చూస్తే బ్యాక్గ్రౌండ్లో చాలా పటిష్టం అవ్వాల్సిన బాధ్యత ఉంది అని మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ తేలిగ్గా తీసుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు పోర్టు భద్రతకు సంబంధించి కానీ, అక్రమ రవాణాకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా చెప్పాలి. ఆయన ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల మీడియాలో నేను చూస్తున్న ప్రకారం రేషన్ బియ్యం పట్టుకున్నారనేది చూస్తూ ఉన్నారు. వాటంతటినీ కూడా అరికట్టాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాం మేమందరం.